నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గాంధీ విగ్రహం ధ్వంసం, చోరీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత, హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ. అగ్నిగోళంలా మారిన సూర్యుడు, భారత్కు ముప్పు, ఇస్రో కీలక ప్రకటన. ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్ చేసిన కేంద్రం. నిబంధనలకు విరుద్ధంగా బాలాజీ నర్సింగ్ కాలేజ్ నిర్వహణ, తారాస్థాయికి చేరిన ప్రిన్సిపల్ వేధింపులు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని, తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. తన నివాసంలో కూటమి ప్రభుత్వంలోని నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, లడ్డూ వ్యవహారంపై సిబిఐ కూడా చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చిందని పేర్కొన్న చంద్రబాబు, గత పాలకులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. తప్పులు చేసి మళ్లీ తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గమైన రాజకీయమని అన్నారు. ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాకుండా మిగిలిన దేవాలయాలు ఇచ్చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది, బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయం మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. ఏపీ పాలిటిక్స్లో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కాకరేపుతోంది. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుమల లడ్డూ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన తప్పు కాదని, కావాలని తెలిసే చేసిన చర్యలేనని అన్నారు. స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడుతాం. చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎన్డీఏ సమావేశంలో మా అందరినీ ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో ఎన్డీడీఎం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు
ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చదివి వినిపించారు. 3 రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి లేదు ఇందులో. అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది, ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది, ఇంకో దాంట్లో లాడ్ పంది కొవ్వు ఉందనేది, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక రిపోర్ట్, అది సాలిడ్ రిపోర్ట్. అది ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి, నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యవసానాలన్నీ ఆలోచించి, కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా. ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా. భగవంతుడితోటి మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తిగా విగ్రహం తల నరికేస్తే రామతీర్థంలో, దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా, లేదంటే దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందుతారు, ఇలా ఆలోచిస్తారని చెప్పి 1-2 రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుతుంది. రేపు పొద్దున మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు, అదొక ప్రశ్న ఉంటుంది. అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది. కూటమి నేతలు కూడా పలుకొని తమ అధినేత పైన తమపైన బురద జల్లే ప్రయత్నంలోనే సిట్ నివేదికను వక్రీకరించి ప్రజలలో తామేదో సనాతన ధర్మ పరిరక్షకులమని, శ్రీవారికి అసలు సిసలు భక్తులమని మాట్లాడడంపై భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చినట్టుగా మీ సొంత కవిత్వాలతో అల్లి మేము అడుగుతున్నాం కదా, మేమెక్కడా కూడా కల్తీ జరగలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పటం లేదు. నువ్వు అంటున్నటువంటిది ఏంటి, ఒక సంవత్సరం కాలంగా పంది కొవ్వు, ఆవు కొవ్వు. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా మాట్లాడినాడు. మొన్న జరిగినటువంటి ఆయన శాసనసభ సమావేశంలో నేనేమి అలా మాట్లాడలేదు, ఆనాడు నాకు ఎవరో చెబితే ఆ రకంగా మాట్లాడాను, ఆ లడ్డూలను అయోధ్యకు పంపించినటువంటి లడ్డూల విషయంలో అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఈ పత్రికా సమావేశంలో ఈ రోజున అన్ని విషయాలు తెలుసుకున్నాను నేను. ఆ లడ్లల్లో అయోధ్యకు అత్యంత పవిత్రమైన ఆ దేవాలయానికి పంపించినటువంటి లడ్లన్నీ కూడా ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో తయారు చేసి పంపించినటువంటివి అనేటువంటి మాట మాట్లాడతాడు. దీనికి పవన్ కళ్యాణ్కి చాలాసార్లు స్పష్టత ఇచ్చినాం మేము. ఆ లడ్లని, ఆ 1,00,000 లడ్లని పంపించింది ఈరోజు నీ ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి సభ్యుడైన సౌరభ్ బోరా అనేటువంటి పాలక మండలి సభ్యుడు. ఆయన నేను డొనేట్ చేస్తానోనని 30 లక్షల రూపాయల ఖరీదు చేసేటువంటి నెయ్యిని అందించి, ఆ నెయ్యితో ఆ 1,00,000 లడ్లు నేను రాముడికి భక్తుణ్ణి అని ఆయన తయారు చేయించి పంపించినటువంటి లడ్లు అవి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా తెలుసుకోండి మీరు. తిరుమలకి చేరుకున్న టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర రేపు ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కల్తీ నెయ్యి విషయంలో ముందుగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ నుంచి బదిలీ కావడంతో నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కాలినడకన తిరుమలకు చేరుకున్న నూతన ఈవోకు గాయత్రి నిలయం అతిథి గృహం వద్ద అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ముఖ్య నిఘా భద్రతా అధికారి మురళీకృష్ణ, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం మరియు పీఆర్ఐ రవి స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో గురువారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుపతికి చెందిన మణి 2 పరదాలు, 2 కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు.
రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజిఓ గిరిధర్, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనశేఖర్, మునికుమార్, ఆలయ అర్చకులు బాలాజీ, రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బాలాజీ బీఎస్సీ నర్సింగ్ కళాశాల గుర్తింపు అనుమతులను తక్షణమే రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో టెంపుల్ సిటీ ఎడ్యుకేషనల్ మరియు మెడికల్ హబ్గా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో తరచుగా వివాదాలలో నిలుస్తూ తిరుపతి ఖ్యాతిని దెబ్బతీసేలా ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బాలాజీ నర్సింగ్ కళాశాల అనునిత్యం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అన్న అపవాద ప్రజలలో అటు పిల్లల తల్లిదండ్రులలో అధికంగా వినిపిస్తుంది. మేడి పండు చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు అన్న చందంగా, పబ్లిసిటీ హైక్, పెర్ఫార్మెన్స్ వీక్ అన్న చందంగా తయారైంది. పిల్లలు భావి భారత పౌరులుగా ఎదుగుతారు అన్న సదుద్దేశంతో రాయలసీమ నలుమూలల నుండి తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చేరిస్తే వారు తిరిగి మృత్యువుగా ఇంటికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే అందుకు విరుద్ధంగా వైద్య విద్యను నీరుగార్చేలా బాలాజీ నర్సింగ్ కళాశాల వ్యవహరించడం తీరు పలు అనుమానాలకు దారితీస్తుంది. కళాశాలలో లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ఇంతకీ ఆ కళాశాలలో ఏమి జరుగుతుందో అర్థం కాని దుస్థితి నెలకొంది. పిల్లల యోగక్షేమాల గురించి పరితపించాల్సిన కళాశాల యాజమాన్యం వాటిని పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడమే ధ్యేయంగా పెట్టుకున్నారేమో అన్న సందేహం తల్లిదండ్రుల మదిలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించి పిల్లలను ఒత్తిడికి గురిచేసి మానసికంగా ఇబ్బందికి లోనయ్యేలా ప్రవర్తిస్తున్నారన్న అనుమానాలు తిరుపతి టెంపుల్ సిటీలో అధికమవుతున్నాయి. వరుస సంఘటనలు బాలాజీ నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకోవటం అత్యంత బాధాకరం. కళాశాల యాజమాన్యంపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి గుర్తింపును రద్దు చేసి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమించాలని, లేని పక్షంలో ఎంతోమంది విద్యార్థులు మృత్యువాత పడాల్సిన సందర్భం నెలకొంటుందేమో అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా ఎందుకు పట్టనట్లు సంబంధిత అధికారులు ఉంటున్నారో అర్థం కావడం లేదు. పిల్లల తల్లిదండ్రుల కష్టార్జితాన్ని కళాశాల యాజమాన్యం దోపిడీకి గురిచేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. నర్సింగ్ కళాశాలలో చేరి వైద్య వృత్తిలో చేరుతారో లేదో తెలియదు కానీ కొద్దిమంది యాజమాన్య సిబ్బంది నిర్లక్ష్యంతో మృత్యువాత పడటం మాత్రం ఖాయమని విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ను పర్మిషన్ రద్దు చేసి ఇప్పుడే వెంటనే ముయ్యాలి సార్. మా అందరి అనుమానం ప్రవీణ్ పైనే. అక్కడున్న చుట్టుపక్కల ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కరూ ఏం చెప్పారంటే, సార్ ప్రవీణ్ అనే వ్యక్తి ఇదే విధంగా చాలా చోట్ల పలుసార్లు ప్రతి 5-6 మంది మీద ఇదే మరతో చేశాడని ఆ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళను నాకు ఒక 5-6 మంది డైరెక్ట్గా వచ్చి చెప్పారు. ఇప్పుడు నేను అందరినీ అడిగితే సార్ మేము వస్తే మా టీసీలు, మా సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పారు సార్. ఇది ఏంది బాధాకరం సార్. ఒక దళిత అమ్మాయి మీద సార్, 20 ఏళ్ళ అమ్మాయి మీద ఈ మారితో లైంగికంగా కలవనడం చాలా బాధగా ఉంది సార్. ఆ అమ్మాయికి చావుకి కారణం ప్రవీణే సార్. మీరు ప్రవీణ్ని వెంటనే అరెస్ట్ చేయాలనేసి మా యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. 23,000 రూపాయలు ఫీజులు వసూలు చేయమని చెప్తారు, కానీ ఇక్కడ ఒక్కొక్కరు 60,000 నుంచి 70,000, మళ్ళీ హాస్టల్కి 80,000 ఫీజులు వసూలు చేస్తున్నారు. అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ల కోసం వస్తే మీకు ఫీజులు కట్టైనా సరే మీరు మళ్ళీ 50,000 కట్టండి, ₹1,00,000 కట్టండి, లేకపోతే మీ సర్టిఫికెట్లు ఏమని చెప్పి పాపం పేద విద్యార్థులు, SC, ST వాళ్ళు ఒక చోట ఉద్యోగాలు వచ్చిండే ఆడ ఉద్యోగం పోగొట్టుకుంటారా, ఇక్కడ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగం కావాలి కాబట్టి ఖచ్చితంగా 1,00,000 2 లక్షల డబ్బులు కట్టేసి సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితి వస్తుంది. కట్టనేళ్ళు ఈరోజు ఇంకా చాలా మంది సర్టిఫికెట్లు తీసుకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా చర్యలు తీసుకోవాలా. వీణ చాలా దుర్మార్గుడు, చాలా అవినీతిపరుడు, అమ్మాయిని హరాస్మెంట్ చేస్తాడు. దీనివల్ల చాలా మంది కుటుంబాలే ఇతని వల్ల చెడిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి వెంటనే సేవ్ కళాశాల చైర్మన్ ప్రవీణ్ అరెస్ట్ చేయాలని కూడా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో అవిలాల చెరువును రూపురేఖలు మార్చేలా అభివృద్ధి చేయడం జరుగుతుందని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహాలో తిరుపతి టెంపుల్ సిటీలోని ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన అవిలాల చెరువును అన్యాక్రాంతం కాకుండా అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రణాళిక చేపట్టడం జరిగిందని చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అవిలాల చెరువును పరిశీలించేందుకు తుడా అధికారులు జాయింట్ కలెక్టర్ గోవిందరాజులతో కలిసి అవిలాల చెరువును సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసుకునేలా, పిల్లలు, వృద్ధులను ఆకట్టుకునేలా ప్రశాంతకరమైన వాతావరణం చోటు చేసుకునే విధంగా రానున్న రోజులలో అవిలాలను సందర్శించే అత్యాధునిక వసతులతో అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతుందని తెలిపారు. ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనునిత్యం శ్రమిస్తున్నారని, ఇటీవల తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన ఆయన అవిలాల చెరువును ట్యాంక్ బండ్ తరహాలో తీర్చిదిద్దేందుకు అధికారులకు, నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. సుమారు కొన్ని వేల వెహికల్స్ ఇక్కడ ఈ రూట్లో పోతాయి కాబట్టి వాళ్ళకి ఒక జంక్షన్గా ఫ్యామిలీస్తో స్పెండ్ చేసేదానికి, అదే కాకుండా ఇంకా వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ అన్నీ కూడా పెట్టేదానికి ఇది ఒక మంచి ప్రాంతము. సో ఇవన్నీ ఆలోచించుకొని మా పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తిరుపతి ట్యాంక్ బండ్గా అవిలాల చెరువును చేయాలని చెప్పి డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టెక్స్ అನ್ನು కూడా హైర్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. సుమారు 14 మీటర్ల వెడల్పుతో బండిని మొత్తం ఆల్రౌండ్ 2.5 కిలోమీటర్ వస్తుంది. ఆ 2.5 కిలోమీటర్ రౌండ్ కూడా బండిని చేసి దాంట్లో వాకింగ్ ట్రాక్ కావచ్చు, సైక్లింగ్ ట్రాక్ కావచ్చు, మంచి మంచి బ్రాండ్స్ ఉన్నటువంటి కాఫీ డే షాప్స్, స్టార్ బక్స్ అట్లాంటివి కూడా తీసుకొని వచ్చేసి కొంచెం హై లెవెల్లో తిరుపతిని ప్రొడక్ట్ చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హైవే కానుకొని, నేషనల్ హైవే కానుకొని 5 స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఇప్పుడు వచ్చిండే. ఆల్రెడీ నోవాటెల్ కావచ్చు, మ్యారిట్ కావచ్చు, తాజ్ కావచ్చు, లెమన్ ట్రీ కావచ్చు, పోస్ట్ గార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా హోటల్స్ వచ్చాయి. మరిన్ని హోటల్స్ వచ్చేటువంటి అన్ని ఫెసిలిటీస్ అంతా ఈ రోడ్డుకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అవిలాల ట్యాంక్ని అభివృద్ధి చేయడానికి మా చైర్మన్ గారు అండ్ మేము అందరం కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇది సుమారు 150 ఎకరాలు పైసలకు మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. దీన్ని అభివృద్ధి చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. మెయిన్ దీనికి పేరూరు ట్యాంక్ నుంచి, తుమ్మలపల్లి ట్యాంక్ నుంచి వాటర్ ఏదైతే ఫ్లో ఉందో ఇన్ఫ్లో, దాన్ని అభివృద్ధి చేసి ఈ వాటర్ వచ్చేటట్లు చేసి దీనికి చుట్టూ బండ్ అనేది ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా దీన్ని టూరిజం స్పాట్గా తీర్చిదిద్దడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. మొబైల్ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలందరికీ సరికొత్త మొబైల్స్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని సిటీ కేబుల్ అధినేత రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తిరుపతి లీలామహల్ కూడలిలోని విఎన్ మొబైల్స్లో ఓపో సరికొత్త మొబైల్ను లాంచ్ చేసి ప్రజలకు కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ అధినేత చెలికం రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణతో వ్యాపార రంగంలో రాణిస్తూ ప్రజలందరి చేత మన్ననలు అందుకోవటం హర్షించదగ్గ విషయమని వారిని అభినందించారు. అంతకుముందు వివిధ బ్రాంచుల్లో మొబైల్స్ను కొనుగోలు చేసిన ఓపో రెనో 15 సిరీస్ను కొనుగోలు చేసిన వినియోగదారుల లక్కీ డ్రాను ఆయన చేతుల మీదుగా నిర్వహించి గెలుపొందిన విజేతకు ఫ్రాంక్లిన్ ఎలక్ట్రిక్ వెహికల్ ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందజేసి విజేతలను అభినందించారు. వ్యాపార రంగంలో ధనార్జనే ధ్యేయంగా కాకుండా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేయటంలో కూడా వీరు చూపిన చొరవ అభినందనీయమని కొనియాడారు. రాబోయే రోజులలో సరికొత్త మొబైల్స్ను అతి తక్కువ ధరకే భారీ డిస్కౌంట్తో అందించి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. విఎన్ మొబైల్ షోరూంకు విచ్చేసిన జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ అధినేత రాజశేఖర్ రెడ్డికి షోరూం యాజమాన్యం, నిర్వాహకులు, సిబ్బంది సాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. విఎన్ మొబైల్స్ సంస్థ 15 సంవత్సరాల క్రితం మిత్రుడు వెంకటరమణ, అప్పలనాయుడు వీళ్ళిద్దరూ చదువుకున్నప్పటి నుంచి ఇద్దరు స్నేహితులు. ఆ స్నేహం వ్యాపారంగా రూపాంతరం మారి వాళ్ళిద్దరు స్నేహం బంధం. నిజంగా ఆ రోజు ఒక చిన్న షాపుతో ప్రారంభించి ఈరోజు 5 షాపులకి వాళ్ళు ఎదిగారు. అదేవిధంగా మొబైల్సే కాకుండా టీవీలు కానీ, ఏసీలు కానీ ఏ బ్రాండ్ అడిగినా నో అనేది లేకుండా అమెజాన్ కన్నా తక్కువ ధరకు వాళ్ళు మనకి అందిస్తున్నారు. నేను కొన్ని మా సిటీ కేబుల్ ఆఫీస్లో ఉన్న టీవీలు కానీ, ఏసీలు కానీ మొత్తం వీళ్ళే మనకి సప్లై చేశారు. మనం ఎప్పుడు వేరే ఏ షాపులో పోల్చుకున్నా కూడా మనకి 1500, 1000 రూపాయలు తక్కువే ఉంటుంది. దాంతోపాటు ఈరోజు వాళ్ళ వ్యాపార అభివృద్ధిని చూసి వాళ్ళ డిసిప్లైన్, క్రమశిక్షణను బాగా గమనించిన 2 వీలర్స్ కంపెనీ కూడా వాళ్ళకి డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ డీలర్షిప్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానంలో సేల్స్ చేస్తున్నారు. నిజంగా నాకు మంచి మిత్రులు వీళ్ళిద్దరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సిటీ కేబుల్ తరఫున, మనందరి తిరుపతి ప్రజల తరఫున కూడా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి వినియోగదారులకి, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము ఏ కార్యక్రమం చేసినా మా ముందు, మా వెనుక మీరున్నారని ధైర్యంతో స్టార్ట్ చేస్తున్నాం. రెనో 15 సిరీస్ని
ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అమ్మినటువంటి సంస్థగా విఎన్ మొబైల్స్ పేరుగాంచింది. అలాగే మేము చెప్పినటువంటి ఎలక్ట్రికల్ బైక్ని ఈరోజు అందజేస్తున్నాము. ఇదే సందర్భంగా రెనో 15Cని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. అటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి మా షోరూమ్కి ఇచ్చేటటువంటి రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరపడంలో చూపించే ఉత్సాహం క్యాన్సర్ కారకాలని నిరోధించడంలో ప్రభుత్వాలు, అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి రోజున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలలో, వైద్యశాలలో క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రభుత్వ అధికారులు అట్టహాసంగా నిర్వహించారు. కానీ క్యాన్సర్ కారకాలైన గుట్కా, తంబాకు, కైని, జరద, పొగాకు వంటి వాటిని నిషేధించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి మహానగరంలో జనసాంద్రత అధికంగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను దుకాణాలలో యథేచ్ఛగా బహిర్గతంగా అమ్మకాలు జరపడమే దీనికి ఉదాహరణ. ప్రపంచ నలుమూలల నుండి నిత్యం లక్షలాది మంది యాత్రికులు విచ్చేసే ఆధ్యాత్మిక నగరంలో ఇటువంటి నిషేధిత పదార్థాలను యథేచ్ఛగా విక్రయించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని ఈ నిషేధిత పదార్థాల అమ్మకాలను అరికట్టకపోతే ఆధ్యాత్మిక నగరం కాస్త అనారోగ్యకారక నగరంగా మారక తప్పదు. ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటి నువ్వు యథేచ్ఛగా అమ్ముతుంటే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్లు కావచ్చు, ఏం చేస్తున్నాయో భయంగా ఉంది. ఎందుకు వీళ్ళంతా మౌనంగా ఉన్నారు? మాఫియాకి ఏమైనా భయపడుతున్నారా, లేకపోతే రాజకీయ నాయకులకు వాళ్ళకి వచ్చే మామూలు పోతాయని భయపడుతున్నారో తెలియడం లేదు. కానీ ఇది ఖచ్చితంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమే. ఈ యువత మొత్తం మనకున్నటువంటి బలమే యువత. ఆ యువత ఈ బలహీనతకు లోబడిపోయి ఈ బానిసత్వానికి, టొబాకో బానిసత్వానికి పడిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఏ యువత చూసినా ఎవరు కూడా ఆరోగ్యం కనపడడం లేదు. కారణం ఏమరా అంటే ఈ యొక్క మత్తు పదార్థాలు. మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఈ క్యాన్సర్ మహమ్మారితోటి బాధితులు చాలామంది ఎక్కువ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఏరా అంటే మాదక ద్రవ్యాలు కానీ, పాన్పరాకులు, గుట్కాలు, మద్యం ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. వీటినన్నిటి కూడా నిషేధించాలని గవర్నమెంట్ని కోరుకుంటూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, భారత రాజకీయాల్లో జంగిల్ రాజును అమలు చేసింది ఒక వైసీపీ పార్టీ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం వైఎస్ జగన్ తీరు పట్ల మండిపడ్డారు. ఇప్పుడు నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో నడుస్తున్నది జంగిల్ రాజు కాదు. మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారేమో. మీ హావభావాలు, మీరు చేసే యాక్టింగ్లు ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. ఎక్కడైనా మతికి క్షలించిందేమో ఇతనికి. ఈయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు గారి కోసము అంబాటి రాంబాబు గారు గుడికి వెళ్ళి ప్రార్థన చేశారంట. చంద్రబాబు నాయుడు గారి కోసము బ్రహ్మయ్య ఆయన పోయి ప్రార్థన చేశారంట. అంటే ఈయనకి ఇష్యూ ఎవరైతే వస్తుందో వీళ్ళందరూ ఎందుకో ఆ రోజు తెల్లవారుజామున గుడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కోసం బాగుండాలని మొక్కొని వస్తుంటే జరిగింది అంటున్నాడు. అంటే మీకు ప్రతి ఒక్కరికి గుడికెళ్ళి వస్తున్నప్పుడు ఇన్సిడెంట్ జరుగుతుందంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే దేవుడు శిక్షిస్తున్నాడు మిమ్మల్ని. మీరు గుడికెళ్ళి మీరు చేసే ఏదైతే మీరు 5 సంవత్సరాలు చేశారో ఆ పనులన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి కాబట్టి దేవుడే మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. ఆయన మాడిన మాటలు అంబటి రాంబాబు గారు నేను కాపు నాయకుడిని అని ప్రతిజ్ఞ చేసుకుంటున్నాడు. ఈ నెల 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొనాలని గోడ పత్రిక ఆవిష్కరణ సందర్భంగా ఏఐటీసీ నాయకులు పిలుపునిచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు అయిపోతాయి. ఈ ఆన్లైన్ బైకులు తీసుకొని వచ్చి నడుపుకోవడం వల్ల ఆటోనే మా ఉపాధిగా ఆధారపడి జీవిస్తున్న కొన్ని లక్షల మంది ఉపాధి పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మేము ఆటోలకు తీసుకునే ఈఎంఐలు కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక, కుటుంబాలను పోషించుకోలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పట్టు చందంగా ఈరోజు ఈ ఆన్లైన్ బైకులు మారుతా ఉంది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆన్లైన్ బైకులు కన్నా రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరినీ చైతన్యపరిచి ఆన్లైన్ బైకులు రద్దు చేసే వరకు పోరాటాలకు సిద్ధమవుతామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ సమ్మెకు మద్దతుగా ఆటో యూనియన్లన్నీ కూడా గత కొన్ని సందర్భాలుగా మాట్లాడుకున్న సందర్భంలో అన్ని ఆటోలు కూడా ఏ ఆటో కూడా ఇంటికే పరిమితం కావాలని తీర్మానం చేయడం జరిగింది. 12వ తేదీ ఆటో కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొపోతున్నారు. ఈ ప్రభుత్వాలు
ఆన్లైన్ బైకుల్ని రద్దు చేయాలా, వాళ్ళది ప్రధాన డిమాండ్గా. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆటో కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేది ఏఐటీసీగా డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం. పలమనేరు నియోజకవర్గం మండలం కొలమాసనపల్లి గ్రామం మైలేరులో విషాద సంఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం కొలమాసనపల్లి గ్రామంలో మైలేరు పండుగను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ఎద్దుల పోటీలో ఒక ఎద్దు ఓ వ్యక్తిని పొడవటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సహాయంతో అతనిని హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని ధృవీకరించారు. సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారికంగా జల్లికట్టు, మైలేరు పండుగలు నిర్వహించకూడదని పోలీసులు చెబుతున్నా కొంతమంది పెడచెవిన పెట్టి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలతో మమేకం అయ్యేందుకు విద్యాంజలి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చిత్తూరు రూరల్ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆయా పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లకు విద్యాంజలి 2.0 కార్యక్రమంపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ రాజేంద్ర ప్రసాద్ సందర్శించి రిసోర్స్ పర్సన్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదివరకే విద్యాంజలి 1.0 కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న 2.0ను సైతం అదేవిధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పలువురు దాతలు ముందుకు వచ్చి వస్తు, ధన, విద్య రూపేణ ప్రభుత్వ పాఠశాలలకు ఇతోధికంగా తమ వంతు సహాయ సహకారాలను విద్యాంజలి కార్యక్రమం ద్వారా అందించే అవకాశం ఉందన్నారు. తాము గతంలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులు సైతం విద్యాంజలి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యాంజలి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు స్వచ్ఛందంగా పనిచేయాల్సి ఉంటుందని, వీరికి ఎటువంటి జీతభత్యాలు, గౌరవ వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. విద్యాంజలి కార్యక్రమం పట్ల ఆసక్తి గల దాతలు తమ వివరాలను నేరుగా ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి గాని, ఆన్లైన్లో గాని తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని డీఈఓ సూచించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మండల విద్యాశాఖాధికారి 1 సెల్వరాజ్, ఎంఈఓ 2 మోహన్తో పాటు 120 మంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 9 మంది క్లస్టర్ రిసోర్స్ సెంటర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 100 మంది పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, 4 జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్లు, 6 మండల స్థాయి రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. విద్యాంజలి అనే కార్యక్రమాన్ని మనము చిత్తూరు జిల్లాలో కాకుండా మొత్తం చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని మండలాల్లో, చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈరోజు 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ టీచర్లకు మరియు స్కూల్ చైర్మన్లకు, పాఠశాల కమిటీ చైర్మన్లకు నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి చెప్పాలంటే ప్రజలు పాఠశాలతో మమేకం కావాలి, వాళ్ళు భాగస్వామ్యం కావాలా అనేది మెయిన్ ఉద్దేశం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సంకటహర గణపతి వ్రతంను అత్యంత ఘనంగా నిర్వహించారు. సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో బుధవారం సంకటహర గణపతి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి అనంతరం చతుర్థి రోజున సంకటహర గణపతి వ్రతమును నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు స్థానిక ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన ఆలయం నుండి సిద్ధి బుద్ధి సమేత గణనాథుని ఉత్సవమూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆస్థాన మండపంకు తీసుకువచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అర్చకులు ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి వ్రతంను నిర్వహించడం ద్వారా కలిగే శుభ ఫలితాలను వేద పండితులు భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఇదిలా ఉండగా సంకటహర వ్రతానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడంతో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉదయం సాయంకాలం జరిగే సంకటహర చతుర్థి వ్రతాన్ని 3 విడతలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నేటి నుండి 3 విడతలు ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహుకేతు పూజకు వచ్చిన స్పందన
కాణిపాకంలో నిర్వహించే సంకటహర చతుర్థి వ్రతానికి విశేష స్పందన రావడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె పెంచల కిషోర్, ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం సంకటహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహరి చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. తిరుపతి నగర ప్రజలపై భారం పడకుండా వనరుల సాధన కోసం కృషి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 10న తిరుపతి నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదాపై నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యతో కలిసి మేయర్ అన్ని విభాగాల అధికారులతో మేయర్ డాక్టర్ శిరీష గురువారం సమావేశం నిర్వహించారు. నగర అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగిందని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2026-2027 సంవత్సరానికి గాను బడ్జెట్ రూపకల్పనలో చేసే సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం అయిన అధికారులు చేసే బడ్జెట్ రూపకల్పన కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవటానికి సులభతరం అవుతుందని తెలిపారు. అందుకే ప్రీ బడ్జెట్ సమావేశానికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆమోదించిన బడ్జెట్ అంచనాలు తగ్గట్లు ఆదాయం వచ్చిందా లేదా తెలపాలని అన్నారు. ముఖ్యంగా పన్నులు ప్రధాన ఆదాయమని, వాటి వసూళ్లలో చొరవ చూపాలని తెలిపారు. అదే సమయంలో ప్రజలపై భారం లేకుండా ఆదాయం వచ్చే అవకాశాలను కల్పించాలని తెలిపారు. గత సంవత్సరం బడ్జెట్ లోపాలను సరిచేసుకుంటూ నూతన బడ్జెట్ రూపొందించాలని తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కౌన్సిల్ ఆమోదించిన ప్రాధాన్యత క్రమంలో నిధుల ఖర్చు చేశామా లేదా అన్నది సవివరంగా కౌన్సిల్ ముందు ఉంచాలని తెలిపారు. మన నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉంటే సాధ్యమవుతుందని తెలిపారు. ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు తగిన అవకాశాలు కల్పించుకునేలా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. అవకాశం ఉన్న మేరకు ప్రజలపై భారం పడకుండా వనరుల సాధన కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఇతర నగరాలకు లేని అవకాశం మన తిరుపతి నగరానికి ఉన్నదని, శ్రీవారి పాదాల చెంత మన నగరం ఉండడమేనని తెలిపారు. శ్రీవారి భక్తుల రాకపోకలు టీటీడీ సంస్థలు ఉన్న నగరం కాబట్టి టీటీడీ సేవలను, అవకాశాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరాల విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని తిరుపతికి వర్తించే విధంగా మనం కృషి చేయాలి. గరిష్ట స్థాయిలో నిధులు సమకూర్చుకోవాలని తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,57,700 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,155 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,66,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 271 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ విగ్రహం ధ్వంసం, చోరీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత, హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ. అగ్నిగోళంలా మారిన సూర్యుడు, భారత్కు ముప్పు, ఇస్రో కీలక ప్రకటన. ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్ చేసిన కేంద్రం. నిబంధనలకు విరుద్ధంగా బాలాజీ నర్సింగ్ కాలేజ్ నిర్వహణ, తారాస్థాయికి చేరిన ప్రిన్సిపల్ వేధింపులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.